నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయితే ఏం చేయాలి? కొన్ని కేసుల్లో కొంతమందికి బెయిల్ కూడా దొరకకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ అవుతుంది అని మనం వింటూనే ఉంటాం. అటువంటి సందర్భంలో అటువంటి పరిస్థితులు ఎవరికైనా ఎదురైతే మరి దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఈ వారెంట్లోని ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టమని పోలీసులకు ఆర్డర్ ఇస్తారు. అప్పుడు పోలీసులు ఎవరి మీద అయితే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుందో వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. మరి ఆ సందర్భంలో వారికి బెయిల్ పొందడం ఎలా అంటే, పోలీసు వారు అరెస్టు చేయడానికి ముందు లాయర్ గారి ద్వారా కోర్టులో వారెంట్ రీకాల్ పిటిషన్ ఫైల్ చేయడం, మెడికల్ ఇతర ఎమర్జెన్సీని కారణంగా చూపడం, ఇద్దరు షూరిటీలను ముందుగానే రెడీ చేసుకోవాలి. 10,000 ఒక్కో షూరిటీకి 10,000 లాగా 20,000 అమౌంట్ రెడీ చేసుకోవాలి. నేర తీవ్రతను బట్టి అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంత చేసినా నేర తీవ్రతను బట్టి ఎక్కువ ఉన్న కేసులో బెయిల్ పొందడం కష్టమయ్యే పరిస్థితులను కూడా తప్పించి వారెంట్ ఇష్యూ అయ్యే వరకు తెచ్చుకోకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే వారు చేసినటువంటి శిక్షలను బట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా కొన్ని చోట్ల ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది.